కొత్తపేటలో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ జరుగుతోంది. తీరొక్క పూలను పేర్చి గౌరమ్మను కొలుస్తున్నారు. ఎంగిలిపూల బతుకమ్మతో రాష్ట్రంలో బతుకమ్మ వేడుకలు ప్రారంభమయ్యాయి. ఇవాల్టి నుంచి 9 రోజుల పాటు బతుకమ్మను ఆడిపారనున్నారు. కొత్తపేట నుంచి మరింత సమాచారం చంద్రబా అందిస్తారు. చంద్రబా, ఎంగిలిపూల బతుకమ్మ సంబరాలు ఎలా జరుగుతున్నాయి? అందరికీ శనార్థులు. హైదరాబాద్ లో బతుకమ్మ సంబరాలు దేక్తాడి షురు అయిన ఈరోజు పెత్తరమాస పెద్దలకు చేసుకున్న వాళ్ళు చేసుకున్నట్టు మెల్లగా బతుకమ్మ సంబరాలను షురు చేసిండ్రు. నేను దిల్సుఖ్ నగర్ కొత్తపేట కాడున్న పీవీటీ మాల్ కాడికి వచ్చిన రాగానే ఇక్కడ దసరా బతుకమ్మ సంబరాలు జోరుగా ఎత్తున్నారు. అంటే చూడడానికి వచ్చిన చూడాల్సిన లేదు. ఇక చిన్న పొరలను తీసుకొని వచ్చినా కూడా బాగా మాతమ్మి మంచిగా ఉన్నారు ముద్దుగా. అయ్యా నువ్వు ఎంత ముద్దుగా ఉన్నావు రా నీ చెంపలు. అబ్బో వీని ముక్కు మంచిగా ఉన్నది. మంచిగా ఉన్నావు అబ్బా. ఈడ కూడా ఉన్నారు. అబ్బా కూరలకు నువ్వు రాగానే తీసుకొని రాగానే బాగా అత్తమ్మి మంచిగా ముక్కు. నీకు కూడా నమస్తే. నమస్తే నమస్తే. పోయి కలుస్తా తమ్మి, మళ్ళా కలుస్తా. నేను షాపును చూద్దామా అని నమస్తే అన్న వచ్చిన పెద్ద బతుకమ్మని వేర్చిండ్రు అమ్మ. ఇగో బయటనే మస్తు పెద్ద బతుకమ్మ ఏకదమ్మున్న చూడండి. పెద్ద బతుకమ్మ పండుగ సంబరాలు అంటే ఏందో అనుకున్నా. మొత్తం మంచిగా అరటి చెట్లు పెట్టి పండుగలో లెక్క మంచిగా అలంకారం చేసి చాలా మంచిగా చేస్తున్నారు. పెద్దగా ఉన్నది మాలు. ఓ అమ్మని పీవీటీ మాల్ అంటే చిన్న దుకుణమేమో అనుకున్నా నేను. ఇది దుకుణం కాదు. ఈడికేంచి షురు చేసి ఆడదాకా, ఆడికేంచి షురు చేసి ఈడి దాకా 1 2 3 4 అంతస్తులు. మీద ఒకటి 5 అంతస్తులు ఉన్నాయి. మొత్తము 5 అంతరాల బంగ్లా కట్టి మొత్తము మన పోచంపల్లి నేతన్నలు అయ్యా చెప్పులు వేసుకొని వచ్చిందమ్మ. నేను చెప్పులు ఇడి చేసేస్తా గట్టి పక్కకు. పోచంపల్లి నేతన్నలు, గద్వాల అన్నలు మొత్తం అందరూ నేత వాళ్ళందరూ కూడా, నేత కళాకారులు అందరూ కూడా పెద్ద పీవీటీ మాల్ అని చేసి చిన్న దుకాణాలు కాదు 250 ఉంటాయి దగ్గర అన్న ఉంటాయి 250. ఓ ఇంక 25 ఎక్కనే ఉన్నాయి అన్న. బాగున్నారా? అంత మంచిదేనా అన్న? ఆడపిల్లల పండుగ బతుకమ్మ పండుగ ఇంత పెద్దగా చేస్తున్నారు. మొదటిసారా? కాదు మొదటి నుంచి ఓపెన్ అయినప్పటి నుంచి చేస్తున్నాం. ఎన్నేళ్ళు అయింది ఓపెన్ అయ్యి? 2003లో ఓపెన్ అయింది. ఇది 2003లో ఓపెన్ అయింది. అన్న నమస్తే. నీ పేరు చెప్పకపోతే? కృష్ణమూర్తి. ఈ అన్న కృష్ణమూర్తి అన్న ఈ షాపులలో ఏం చేస్తుంటివి నువ్వు మొదలు? షాపులలో అంటే ఫౌండర్లు 15 మంది డైరెక్టర్లము అందరం కలిసి దీన్ని కట్టించిన వాళ్ళు ఫౌండర్లలో ఒకటి ఈ అన్న కృష్ణమూర్తి అన్న. ఈ అన్న యాద పెట్టుకోండి, ఎప్పుడన్నా మా వాళ్ళు వస్తే ఎర్రలు చూడండి. అన్న నమస్తే. నమస్తే. ఏం పేరన్నా? నా పేరు ధనంజయ. ఇక్కడ మర్చెంట్ కమిటీ ప్రెసిడెంట్ నేను. ఆయన ఏమో ఫౌండర్ డైరెక్టర్. వాళ్ళు బిల్డింగ్ కట్టేసి మాకు ఉపయోగపేరు మేము మెయింటైన్ చేస్తున్నాం. దాదాపు 2003లో స్టార్ట్ అయ్యింది. దీంట్లో 270 షాప్స్ ఉంటాయి. వివర్స్ నుంచి డైరెక్ట్ ఇక్కడికి వస్తాయి. వివిధ రాష్ట్రాల నుంచి, వివిధ దేశాల నుంచి ఇక్కడ ప్రత్యేకంగా వస్తారు. అన్న 270 దుకాణాలలో ఏమేమి పెట్టిండ్రన్న? మరి ప్రతి చీర ఉంటుంది ఇందులో, లేని ఏం లేదు. పిల్ల అని మాట్లాడుకోవాలి, ఇక్కడికి రావాలి. పెళ్లికి ఏమేమి కావాలి అన్నీ దొరుకుతాయి. ఇలా బంగారం తప్ప అన్నీ దొరుకుతాయి ఇందులో. కంచి, ధర్మవరం, గద్వాల్, నారాయణపేట, పోచంపల్లి, లేడీస్ వేర్, జెంట్స్ వేర్, మ్యాచింగ్, షూటింగ్, ఇప్పుడు షూటింగ్ షర్టింగ్ అంటే అదే అంటున్నాను. ఎందుకంటే లేడీస్ వేర్ జెంట్స్ వేర్ పెట్టింది కానీ పుచ్చుకున్న ఆసంటలు మా వెంకటయ్య ఉంటాడు. మ్యారేజ్ అయిందా? ఉన్నది. ఇప్పుడు ప్యాంట్ షర్ట్ కాదు, ఇప్పుడు మా వెంకటయ్య కూడా ఇట్లా జుబ్బ కుట్టించుకోవాల్సిందే. కుట్టించేటి ఉంటాయా? మేము కుట్టించేస్తాము. మీ సార్కు టైలర్లు ఉన్నారు, మేము కుట్టించేస్తాము. కుర్తా పైజామా. మరి మీరు మగవాళ్ళ కంటే టైలర్, మా ఆడవాళ్ళు ఇంకా బ్రహ్మాండంగా ఇవాళ రేపు అంతా లేడీస్ బ్లౌజులకే నడిచేది. వర్క్ 10,000 రైకా 20,000 అట్లా నడుస్తున్నది. ఏమేం కావాలో, ఎన్ని రకాల డిజైన్లు కావాలో అన్ని రకాల డిజైన్లు దొరుకుతాయి. దాదాపు 60 బూటిక్ షాప్స్ ఉన్నాయి. అన్న నేను నియానికి అయితే ఇక్కడ పెద్ద బతుకమ్మ ఏడుతున్నారా అంటే చూద్దామని వచ్చిన. కానీ పండుగ కూడా ఉన్నది, దసరా పండుగ. నేను బట్టలు తీసుకుంటే జర తక్కువ నాకు. నేను ఏంటో ఎంపడుంటా పారా. ఏమేమి కావాలో అన్ని ఇప్పిస్తా. కంచి కావాలన్నా, ధర్మవరం కావాలన్నా, ఏది కావాలన్నా పేదలు కంచులు ధర్మవరం కొనుక్కోరు. మేము చీరలు కట్టుకుంటాం. కాటన్ చీరలు ఉంటాయా? మరి ఉంటాయి. కాటన్ ఉంటాయి,
డైలీ వేరు, కాటను, నైటీసు, ఇన్నర్ వేరు, అరగి అన్నం చిన్న పిల్లలకు అన్న బాగును అని టైలర్ టైలర్ అన్న టైలర్ ఓపెనింగ్ నుంచి ఉన్నాం ఇక్కడ ఆ. 23 సంవత్సరాలు అయింది. అన్న ఎట్లా అనిపిస్తుంది ఇలా పని చేస్తుంటే ఇట్లా మంచిగా ఒక మాదే ఒక కంపెనీ మాదే ఒక దుకాణాల ఇంత పెద్ద కాంప్లెక్స్ మాదే అన్నట్టుకుంటే ఎట్లా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉంటుంది. పీవీటీ మాల్ కొత్తపేట అంటే మొదలు ఇక్కడ ఏమన్నా చెప్పాలంటే ఏమి ఉండకపోతుండే అన్న. అటు మొత్తం అంతా అడివే ఉంటుండే. ఈ బంధుకి ఏమేమి ఉండకపోతుండే. ఇక్కడ అంతే ఈ లారీలు పెడుతురు. మేము వచ్చిన తర్వాతనే దిల్సునగర్ ఏరియాలో షాపులు స్టార్ట్ అయినాయి. అంతకుముందు మా ఒకటే ఇక్కడ మలక్పేట తర్వాత ఒక షాప్ లేదు. మూసి యువతల మాదే, ఇక్కడ 5 యువతలు కూడా మాదే. నల్గొండ దాకా ఇలాంటి షాపులే లేవు. అన్న చూసిండ్రా అన్నలా నల్గొండ దాకా మళ్ళీ షాపులే లేవు. పీవీటీ మాల్ కొత్తపేట అంటే మస్తు పేరు పోయింది. ఈడ బతుకమ్మ కూడా మస్తు పేరు పోయింది. అన్న నేను జరసేపు బతుకమ్మను చూసుకొని బతుకమ్మ ఆడి షాపింగ్ పోదాం రా నా ఎమ్మడి ఏమనుకో అన్న వస్తావా అని ఈ అన్న బాగుండరు అన్న. నువ్వు రా ఈ రోజు నాతోటి కలుద్దాం అన్న మనం అందరము. అగో మస్తు మంది ఆడవిల్లలు ముద్దుగా అయ్యో కార్పొరేటర్ అమ్మ నువ్వు వీడున్నావు. మీ అమ్మాయి కార్పొరేటర్ అమ్మ. అమ్మ ఎట్లున్నావు? పానం మంచిగున్నదా? అన్న మంచిగున్నాడా? పిల్లలు అంతా బతుకమ్మ ఇంటికాడ చేసినవా? మళ్ళీ ఇక గీ అక్కని చూడండి నా లెక్కనే ఉన్నది. అక్క మీ ఆయన పేరు? మా ఆయన పేరు కృష్ణమూర్తి అన్న. మీ ఆయననా? మా ఆయన చూసిండ్రా ఇంతకు ముందు కృష్ణమూర్తి అన్న ఫౌండరు. ఇంట్లో ఇది కట్టించినప్పుడు కృష్ణమూర్తి అన్న ఉన్నాడు అన్నాం కదా. ఆ అన్నోళ్ళు వదినే కదా ఆ అన్నోళ్ళ భార్య నాకు వదినే ఎట్లా అనిపిస్తున్నది? మంచిదేనా? సంతోషం. ఏడాదికి ఒక్కసారి చేస్తారా? 3 ఏళ్ళు అంటున్నారు. చేస్తాము. నడువండి దెబ్బ బతుకమ్మ ఆడుకోవాలి, షాపింగ్ చేయాలి. పీవీటీ మాల్ కొత్తపేటలో ఒక్కపారి బతుకమ్మని చూడండి. అబ్బాబాబా 1 అంతరం 2 అంతరాలు 3 4 5 6 7 8 అంతరాలు నడమడ అమ్మవారు పీవీటీ అని మధ్యలో రాసిండ్రు. ఏకదం నడుస్తున్నది, జోరుగా ఉన్నది. ఆడవిల్లలు అందరు ముద్దుగా పచ్చ చీరలు బంగారు తల్లులోనే కట్టుకొని వచ్చిండ్రు. బాగున్నారమ్మ మీరంతా? మీరందరూ పీవీటీ మాలోళ్ళే. ఇప్పుడు పోచంపల్లి వాళ్ళ, గద్వాల వాళ్ళ, నారాయణపేట వాళ్ళ, మొత్తం అందరు ఉన్నారు. బాగా మార్చలే. నీ పేరేంద్రా? భవాని. భవనమ్మ నీదే దుకున్నాము? నాకు రూపాంజలి సగం మా అత్తమ్మ. కృష్ణమూర్తి అన్న వాళ్ళ కోడలు. మొత్తం కాందని ఈయనే ఉన్నది. సంటిదాన్ని కొడుకు బిడ్డ ఎవరు లేరు అమరే బాబు. దాన్ని కూడా ఎంత కేసుకొని రాను చెప్పింది. ఆ కాందాన్ని మొత్తం ఈయనే ఉన్నారు అని దానా బుజ్జమ్మ. ఇక ఇప్పుడు వీళ్ళే దుకునాలు కదా, వీళ్ళదే బట్ట, వీళ్ళదే టైలరు, అన్ని వీళ్ళదే బాగా ఉన్నది కాబట్టి మా నాన్న నీ డ్రెస్ మంచిగా ఉన్నది. ఏం చదువుతున్నావు బేట? 8th క్లాస్. మీరు ఒక్క పారి యాద పెట్టుకోండి. మా తెలంగాణ వాళ్ళకి అంతా ఒక రకం నగలు ఉంటాయి. నాకున్నాయి మకర కుందనాలు. ఇక మా బుజ్జుకుంది చూసిండ్రా? మేమంతా మకర కుందనాలు వేసుకుంటాం. తెలంగాణలో కమ్మల బుట్టాలు, మకర కుందనాలు. ఇక మా అక్క మా వదిన ఉన్నది కదా, మా వదినకి చూడండి ఇక పెదగొలుసు, ముత్యాలారము, ఇవన్నీ మా తెలంగాణ అలంకారమైనటువంటి ఆభరణాలు. మాకే ఉంటాయి, ఇవి ఎవలకుండయి కదక్క. ఒకసారి బతుకమ్మ ఆడదాముండి అమ్మ పిల్లలందరు ఉన్నప్పుడు. నడువుండి. మా అమ్మాయి మా బిడ్డ అందరం అయినే ఉన్నాం. మనం లైవ్లో ఇక్కడికి ఇట్లా అంటే తెలంగాణ కరెక్టే.
ఆనందంతో పొంగే సత్తి పిండి సకినాలు చూస్తే నోటి నిండా ఊరిల్లూరే పొద్దు పొద్దున్నే తమ్ముళ్ళు లేచి పూల కోసం బయలెల్లి ఉరికే శాపపరిచి వాకిళ్ళలోన చెల్లెళ్ళంతా బతుకమ్మ పేర్చే పచ్చాని పల్లె మా పుల్లో లేసింది వాకిళ్ళు ఊడ్చి ముగ్గుళ్ళు పెట్టింది అందాల బట్టమ్మ వాకిట్లో పెట్టి జైలెత్తి మొక్కింది కాపాడమంటూ గౌరమ్మ నడిగింది చింతలు పూసే సింతలుగా సేవో లాలి గుమ్మడి ఓ లాలి ముద్దుల గుమ్మడి భలే చిరుకు గురిసి పుడమి మురిసేవో లాలి గుమ్మడి ఓ లాలి ముద్దుల గుమ్మడి మట్టి వాసన మనసును తాకే పంట పొలము పచ్చగా నవ్వే పక్షి ఎగిరి పరుగు తీసే పశువులన్నీ సింధులు వేసే నింగి నేల ఊరు వాడ పరవశించి పండుగ జరిపే పచ్చాని పల్లె మబ్బుల్లో లేసింది వాకిళ్ళు ఉచ్చి ముగ్గులు పెట్టింది అందాల బడ్డమ్మ వాకిట్లో పెట్టి జైలెత్తి మొక్కింది కాపాడమంటూ గౌరమ్మ నడిగింది పాత ఇనుప సందుగలో ఉన్న కొత్త బట్టలే ఒంటిపైకి వచ్చేసి మంచిగా అనిపించలేదమ్మా మన బతుకమ్మ ఆడితే బాగుంటది తెలంగాణ బతుకమ్మ నాకు ఇష్టము కాదు ఇప్పటికి పాట రాకపాయే ఆ, ఆ, నేర్పాలి తెలుస్తుంది ఎందులో ఆడవాడుతుంది కాదు నీకు పాట వచ్చా అక్క వస్తుంది నువ్వు ఆడతావా నేను ఆడతా పట్టు మరి పాడతా పాడక్క మేము ఇప్పుడు మా తెలంగాణ బతుకమ్మల పాటలు ఎట్లా వాడుకుంటూ ఆడతామో అట్లా వాడతాం నేను మా అక్క చెల్లె పాడతావా పాడలేను వింటాను మంచిగా అట్లయితే అట్లే నీ పేరు ఏంటి చెల్లె నా పేరు నిర్మల నిర్మల పాటలు వచ్చాయేమన్నా బతుకమ్మ పాటలు రావు రావు ఆడతా బతుకమ్మ ఆట ఆడుతుందంట అక్క నువ్వు వాడు మేము అందరం షూర్ చేస్తాం ఏం పాట పాడతావు అక్క ఇద్దరొక్క చేయలేదు నాకు కూడా వచ్చిపా ఇద్దరక్క ఎల్లెళ్ళు ఉయ్యాలో ఒకరికి ఉయ్యాలో ఉయ్యాలో వచన కోడ ఉయ్యాలో ఉయ్యాలో వచన కోడు ఉయ్యాలో ఎట్ల చెల్లెలా ఉయ్యాలో ఏడమ్మయ ఉయ్యాలో మెట్లతో చెల్లెలా ఉయ్యాలో ఏడమ్మయ ఉయ్యాలో ఏడుకు జంపల్లె ఉయ్యాలో తలుపుల డమాయ ఉయ్యాలో ఏరుకు ఎంపల్లి ఉయ్యాలో తోటడ్డమాయ ఉయ్యాలో తోటకు 90 ఉయ్యాలో తలుపుల డమాయ ఉయ్యాలో తోటకు 90 ఉయ్యాలో తలుపులడ్డమాయ ఉయ్యాలో తలుపులకు తాళాలు ఉయ్యాలో ఎండియ చీరాలు ఉయ్యాలో తలుపులకు తాళాలు ఉయ్యాలో ఎండియే శీలాలు ఉయ్యాలో ఎండి చీరల కింద ఉయ్యాలో ఎలబద్రి చెట్టు ఉయ్యాలో ఎండి శీలల నడుమ ఉయ్యాలో ఎలబద్రి చెట్టు ఉయ్యాలో ఎలమద్రి చెట్టుకు ఉయ్యాలో ఏడే మొగ్గలు ఉయ్యాలో ఎలబద్రి చెట్టుకు ఉయ్యాలో ఏడే మొగ్గలు ఉయ్యాలో ఏడు మొగ్గల పత్తి ఉయ్యాలో తక్కేడు పత్తి ఉయ్యాలో ఏడు మొగ్గల పత్తి ఉయ్యాలో తక్కేడ పత్తి ఉయ్యాలో ఆ పత్తి ఉయ్యాలో తక్కేడు పత్తి ఉయ్యాలో ఆ పత్తి ఉయ్యాలో తక్కేడ పత్తి ఉయ్యాలో ఆ పత్తి కొంచెం పోయి ఉయ్యాలో శాలల్లో తీస్తే ఉయ్యాలో పత్తి గొంచ పోయి ఉయ్యాలో చాలా లకిస్తే ఉయ్యాలో ఈడికెంచి నేను వాడతా ఎందుకంటే నాకు పాట వచ్చు నేసిన మసాలా అయిన ఉయ్యాలో నెలకొక్క పోగు ఉయ్యాలో మసాలైన ఉయ్యాలో నెలకొక్క పోగు ఉయ్యాలో దిగనమ్మ చీర ఉయ్యాలో దివిటీల మీద ఉయ్యాలో దిగనమ్మ చీర ఉయ్యాలో దీపిల మీద ఉయ్యాలో కట్టెనమ్మ మా వదినే ఉయ్యాలో కొంగు కదలాకుంట ఉయ్యాలో కట్టెన చీర ఉయ్యాలో కొంగువేలకుంట ఉయ్యాలో కట్టెనమ్మ మా వదినే ఉయ్యాలో సింగు గదలాకుంట ఉయ్యాలో ఆడమ్మ నువ్వే ఆ చీర కట్టుకొని ఉయ్యాలో కొంగల బాయికి ఉయ్యాలో ఆ చీర కట్టుకొని ఉయ్యాలో కొంగల బాయికి ఉయ్యాలో కొంగల బాయికి ఉయ్యాలో దాన్నీలుగా నీ పోతే ఉయ్యాలో కొంగల
కొంగల పైకి ఉయ్యాలో నీలకంఠ పోతే ఉయ్యాలో కొంగలన్నీ గుడి ఉయ్యాలో కొంగల చీరె ఉయ్యాలో కొంగలన్నీ ఊడి ఉయ్యాలో కొంగల తింటే ఉయ్యాలో. అక్క ఏదేమైనా కానీ దమ్ము అయిపోయినాం చూసి రాసి ఎంట పట్టింది మాకు ఒక్కటే పార్కి. అక్క మీదేం దుకున్నాం అక్క ఇందా? అది రూపాయలు. రూపాంజలి అంటే ఏమేమి ఉంటాయి మీద? అన్ని సారీస్ ఉంటాయి, పట్టు చీరలు ఉంటాయి. అంత పట్టు చీరల బ్యాచ్ మీరు అంతా? నీకు వచ్చేటి కూడా ఉన్నాయి అక్క. ఇక్కడ మొత్తం ఈడికెంచి అంతా బయటికి పోతాయి అంట కదా చీరలు? బయటికి పోతే ఇక్కడ కూడా కస్టమర్ బాగా ఎంటర్ అవుతారు. అన్ని వెరైటీలు దొరుకుతాయి. అన్ని వెరైటీల చీరలు పీవీటీ మాలు కొత్తపేట కాడ ఉంటాయి. మొత్తం ఇదంతా 275 దుకాణాల కొత్తపేట మాలు పీవీటీ మాలు. నడువుండి ఆడపిల్లలు అక్క కోరిక కోసము నేను పాట పాడినా, అక్క పాడింది, మేము సప్పట్లతోటి ఆడినాము. ఇప్పుడు పిల్లల కోసము పాట వేసుకొని ఎగురుదాం. అది కూడా మళ్ళీ బతుకమ్మ పాటని. అంతే, బతుకమ్మ పాట వేసుకొని పిల్లల కోసం ఆడదాం రండి. అడ్డం రాకన్నా లైవ్ అందాల తనయి నాగమహల్లేలో మా తీగ మహల్లేలో మమ్మో కరుణించి కాపాడు బతుకమ్మ తల్లి నాగమహల్లేలో మా తీగ మహల్లేలో. తంగిడి పువ్వులు తడతడ మెరిసే వాడవాడంతా ఓ పూల వనమాయే, ప్రతి ఊరు చెరువేమో ఓ పూల తోటాయే. గోనుగు పువ్వులు మెలమెల విరిసే వాడవాడంతా ఓ పూల వనమాయే, ప్రతి ఊరు చెరువేమో ఓ పూల తోటాయే. పచ్చ పచ్చని పల్లె పచ్చని పల్లె మబ్బుల్లో లేసింది వాకిళ్ళు ఉడ్చి ముగ్గులు పెట్టింది. అందాల బొడ్డమ్మ వాకిట్లో పెట్టి జైలెత్తి మొక్కింది, కాపాడమంటూ గౌరమ్మ నడిగింది. ఆడబిడ్డలు ఇంటింట నిందే, అమ్మ నాన్న గుండెంత పొంగే, సత్తి పిండి సకినాలు చూస్తే నోటి నిండా ఊరిల్లూరే. పొద్దున్నే తమ్ముళ్ళు లేచి పూల కోసం బయలెల్లి ఉరికే, శాపపరిచి వాకిళ్ళలోన చెల్లెళ్ళంతా బతుకమ్మ పేర్చే. పచ్చని పల్లె మబ్బుల్లో లేసింది వాకిళ్ళు ఉడ్చి ముగ్గులు పెట్టింది. అందాల బొడ్డమ్మ వాకిట్లో పెట్టి జైలెత్తి మొక్కింది, కాపాడమంటూ గౌరమ్మ నడిగింది. చింతలు పూసే
పువ్వయి గౌరీ గౌరమ్మలో తీరొక్క పువ్వయి మాగలవకొచ్చే గౌరీ గౌరమ్మలో ఇక కట్టలు తెంచిన ఆడబిడ్డ కన్నీళ్లు గౌరీ గౌరమ్మలో మాసెరు కట్టయి ఆగినై చూడు గౌరీ గౌరమ్మలో ఆగో పులిసెరు చెట్లల్ల పుట్టమట్టి వచ్చి గౌరీ గౌరమ్మలో ముక్కలి పీటెక్కి మురిసే పొట్టెమ్మై గౌరీ గౌరమ్మలో ఆహా పచ్చని పసుపున పుట్టిన గౌరమ్మ గౌరీ గౌరమ్మలో అరే ఆకు పచ్చని సిరులు పల్లెకు అద్దింది గౌరీ గౌరమ్మలో అర్రె నెర్రెళ్ళు బాసిన భూదేవి తల్లిని గౌరీ గౌరమ్మలో ఆ వాన నీళ్లతోటి ఓదచ్చకొచ్చే గౌరీ గౌరమ్మలో అరే జోడిట్ల డెక్కల సప్పుడు వింటూ భోగాల పొట్టెమ్మలో సాగెట్టి నాగళ్ళు రాగాలు తీసే భోగాల పొట్టెమ్మలో ఆ పల్లెంల కరువైన మెతుకుల తెస్తూ భోగాల పొట్టెమ్మలో కల్లంల వరిగింజ కంచంల కచ్చింది భోగాల పొట్టెమ్మలో సప్పట్ల మోతకు సైగలు కలిపి బంగారు బతుకమ్మలో ఇక సంకాల బిడ్డల సంబరమే చూడే బంగారు బతుకమ్మలో పెండ్లి గాని ఆడపడుసు బిడ్డలంతా బంగారు బతుకమ్మలో ఆ సత్తి పిండి రోటి చుట్టూ చేరి బుక్కే బంగారు బతుకమ్మలో అర్రె దూకేటి మత్తల్ల నురుగు చీర గట్టి బంగారు బతుకమ్మలో ఇక వాగయి వరదయి వన దేవతై వచ్చే బంగారు బతుకమ్మలో ఆ ఎండిపోయినట్టేకు గడపాలే చూడు సింగిడి సిరిమల్లెలో పసుపుతో పూరిచ్చి పువ్వల్లే మెరిసే సింగిడి సిరిమల్లెలో దూగుట్ల కూసున్న సుద్ద ముగ్గు బుట్ట సింగిడి సిరిమల్లెలో వాకిట్ల సుక్కల్ల ముగ్గై నవ్వింది సింగిడి సిరిమల్లెలో ఆ తాటాకు పందిరితో గౌరమ్మలో మావిడాకు మాట గలిపే గౌరమ్మలో తంగేడు వరుసతో గౌరమ్మలో గునుగు గుసగుసలాడే గౌరమ్మలో తెల్లాని అలల మీద గౌరమ్మలో తేలి బతుకమ్మ ఒదిగే గౌరమ్మలో కష్టాలతో వచ్చి బిడ్డ గౌరమ్మలో కన్న తల్లి ఒడిలో ఒదిగే గౌరమ్మలో అరే పాట పాడుతా అంటే అక్క బొడ్డెమ్మలో పడమట సూర్యుడు జారే బొడ్డెమ్మలో